రాకడ దినం సమీపమైంది. ప్రపంచ పరిస్థితులు ఒకటొకటిగా మారటం మొదలుపెట్టాయి. అంతా కలిసి ఇంకా కొన్ని సంవత్సరాల్లో చాలా మార్పులు మీరు చూస్తారు. ఈరోజు లోకం నాగరికత పేరుతో విచ్చలవిడి విశృంఖలత్వానికి గురైపోయింది. ఇంకా రాబోతున్న రోజులు ఇంకా పెరుగుతాయి. చివరికి ఎలా అయిద్దంటే, లోతు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినములలో అలాగుండునన్నాడు. నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినములలో అలాగుండునన్నాడు. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయుచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనొచ్చు. దేవుణ్ణి విస్మరించి దేవునికి భయపడటం పక్కన పెట్టి పూర్తిగా ఇలా లోకానుసారులుగా మారిపోయే అవకాశం ఉంది. అలాంటి దినాలు మీకు వస్తాయి. కానీ మీరు నోవహు వలె మీ భక్తిని కాపాడుకోవాలి అంటాడు దేవుడు. మీ ఇష్టం అండి, మీ ఇష్టం. నా ధర్మం నేను చెప్తున్నా. నేను కాపాడుకోవాలి, నా వాళ్ళు కాపాడుకోవాలి, మీ మట్టుకు మీరు కాపాడుకోవాలి. ఎక్కడెక్కడ జారిపోతున్నావో, ఎక్కడెక్కడ దేనికి చిక్కావో, దేనికోసం పరిగెత్తుతున్నావో నీకు నువ్వు పరీక్షించుకోవాలి, నాకు నేను పరీక్షించుకోవాలి. ఏది మనల్ని ఏళ్తుందో, ఏది మన మీద జులుం ప్రదర్శించిందో, ఏది మన మీద పెత్తనం చేస్తుందో, దేనికి బానిసలం అయిపోయామో ఎవరికోళ్ళు వివేచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.